Children, today we are going to learn our third lesson in English, trapped. So this lesson is saying about empathy for symbols, empathy for animals. Okay, this lesson saying about empathy for animals. Okay, see, a bear finds himself a danger after he enters a village. Read this short story by Sri Guru Srivachava to find out what happens to him. To find out what happens to him. The bear padded down the village path. The bear padded down the village path and stopped to sniff the air. The village lay sleeping in hot afternoon sun. The bear walked on. He was young and chubby. Blades of grass lay knotted on his soft, shining black fur. See, Nana? A bear padded down the village path. The bear padded down the village path and stopped to sniff the air. సో ఒక బియరు ఆఫ్టర్నూన్ బాగా సమ్మర్లో ఎలా ఉంటుంది, ఆఫ్టర్నూన్ సన్ వెళ్ళే హాట్గా ఉంటుంది కదా, ఆ టైంలో ఎయిర్ కూడా లేదనమాట, బాగా స్నిఫ్గా ఉంది ఎయిర్ కూడా. సో భలే వేడిగా ఉంది కాబట్టి ఆ విలేజర్స్ అంతా ఏం చేస్తున్నారు, ద విలేజర్స్ ఆల్ స్లీపింగ్ ఇన్ ఏ హాట్ ఆఫ్టర్నూన్ సన్. అప్పుడు ద విలేజ్ వాక్డ్ ఆన్, ద బియర్ వాక్డ్ ఆన్. బియరు నడుచుకుంటూ వస్తుంది. ఎలా ఉంది ఆ బియర్? హీ వాజ్ యంగ్ అండ్ చబ్బీ. చాలా యంగ్గా, చిన్న బియర్ అంటే ఓకేనా, అండ్ చబ్బీ కాస్త బొద్దుగా ముద్దుగా ఉందన్నమాట. బ్లేడ్స్ ఆఫ్ గ్రాస్ లే నాచెడ్ ఆన్ హిస్ సాఫ్ట్ షైనింగ్ బ్లాక్ ఫర్. సో పైన జుట్టు ఉంటుంది కదా, బియర్ యొక్క జుట్టు షైన్ అవుతూ బ్లాక్గా బాగా షైన్ అవుతూ సాఫ్ట్గా ఉందన్నమాట. ఓకే, when he arrived at a open gate, he peeped into a country yard. A girl sat near a cot, scrubbing a brass plate with ash and sand. The polished plate sparkled in the midday sun. The glare hit the bear's eyes. He poured. The girl looked up. The dish fell from her hands. And she shrieked bhalu. So when he arrived at a open gate దగ్గరికి వచ్చేసింది అనమాట మన బియర్. He peeped into the country yard. A girl sat near a cot. సో ఒక అమ్మాయి కాట్ కింద కూర్చొని ఏం చేస్తుంది, స్క్రబ్బింగ్ ఏ బ్రాస్ ప్లేట్ విత్ యాష్ అండ్ శాండ్. బ్రాస్ ప్లేట్స్ ఉంటాయి కదా వాళ్ళ ఇంట్లో, దాన్ని క్లీన్ చేస్తూ ఉంది, యాష్ అండ్ శాండ్తో క్లీన్ చేస్తూ ఉందన్నమాట. ద పాలిష్డ్ ప్లేట్ స్పార్క్డ్ ఇన్ ద మిడ్ డే సన్. సో అలా పాలిష్ చేసినటువంటి ప్లేటు మెరుస్తూ ఉందన్నమాట. ఓకే, మెరుస్తూ ఉంది. ద గ్లేర్, ఆ మెరిసేటువంటి గ్లేర్ హిట్ ద బియర్స్ ఐస్ పైన పడింది. He poured. The girl looked up. సో అప్పుడు that girl looked up the bear. The dish fell from her hands. సో ద డిష్ ఏమైంది, అమ్మాయి హ్యాండ్లో ఆ బియర్ని చూడగానే ఒక్కసారిగా షీ హ్యాస్ సర్ప్రైజ్ అయిపోయింది. అండ్ ఓకే, హ్యాండ్స్లో నుంచి ఆ బ్రాస్ ప్లేటు కింద పడిపోయి భాలు అని చెప్పి అరుస్తూ ఉందన్నమాట. ఓకేనా, భాలు అంటే హిందీలో బియర్ అని అర్థం. ఓకే, భాలు మీన్స్ ఇన్ హిందీ బియర్. ఓకే, వాట్ నైస్ వాజ్ దట్? ద యంగ్ బియర్ వాజ్ పజిల్డ్. ఏంట సౌండ్ అని చెప్పి ఈ బియరు పజిల్ అయిపోయిందనమాట. హీ వాజ్ ఫ్రైటెండ్, భయపడిపోయింది బియర్. హీ డ్రో బ్యాక్ ఎ స్టెప్ ఆర్ టూ. సో భయపడిపోయి ఆ సౌండ్కి 1 or 2 steps బ్యాక్ వేసిందనమాట. బట్ దెన్ there was a loud noise that made him really scared. అప్పటికి ఏమైంది, బట్ దెన్ there was a loud noise, పెద్దగా సౌండ్ వచ్చేసింది అనమాట. దానికి ఇప్పుడు బియర్ రియల్గా చాలా భయపడిపోయిందనమాట. డాగ్స్ బ్యాకింగ్ బస్ట్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో డాగ్స్ బాకింగ్
డాగ్స్ పెద్దగా అరుస్తూ ఉన్నాయన్నమాట. సో ఫార్ అండ్ నియర్, దగ్గరగా దూరంగా ఒక్కటేసారి స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, పెద్దగా అరుస్తున్నాయి ఈ స్ట్రీట్ డాగ్స్. సడన్లీ ద యంగ్ యానిమల్ కుడ్ స్మెల్ డేంజర్. అప్పుడు యంగ్ యానిమల్కి ఏమైపోయింది, బియర్కి పోయి నేను ఇప్పుడు ఏదో డేంజర్లో ఉన్నానని చెప్పి అర్థమైందనమాట. హీ టర్న్డ్ టువర్డ్స్ ద రోడ్ వైపుకి వెళ్ళి దట్ లెడ్ త్రూ ద ఫీల్డ్స్ బ్యాక్ ఇన్ టు ద ఫారెస్ట్. సో ఫారెస్ట్ వైపుగా పరిగెడుస్తామని చెప్పి ఫీల్డ్లోకి వెళ్ళిపోయింది. బట్ ఇట్ వాస్ టూ లేట్ అనుకుంది కానీ, బట్ ఇట్ వాస్ టూ లేట్. బాగా చుట్టూ క్రౌడ్, పిల్లలు, డాగ్స్ మొత్తం వచ్చేసారనమాట. ద రోడ్ వాజ్ నాట్ సేఫ్. సో ఈ రోడ్ మీద వెళ్తే మనము సేఫ్ కాదు. ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ హ్యూమన్స్. దేర్ హంటింగ్ క్రైస్ ర్యాంగ్ ఇన్ ద ఎయిర్. ఓకే, వాళ్ళు పట్టుకోండి దాన్ని, కొట్టేయండి అని చెప్పి పెద్దగా అరుస్తూ ఉన్నారు హ్యూమన్స్ అనమాట. ద బియర్ ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్ ఓవర్ ఓపెన్ డ్రైన్స్ అండ్ గార్బేజ్ డ్రమ్. ఓకే, తర్వాత భయపడిపోయి బాగా పరిగెడుతోంది, అసలు దారి మర్చిపోయింది, గార్బేజ్లోకి ఎక్కడికంటే అక్కడ పరిగెడుతూ ఉందన్నమాట. బట్ ద హంటర్స్ ప్రెస్డ్ ఇన్ ఆన్ హిమ్ త్రూ ఎ క్లౌడ్ ఆఫ్ డస్ట్. హీ సా దెమ్ కమింగ్ టువార్డ్స్ హిమ్. సో పల్లెటూరులో మొత్తం మెటల్ రోడ్స్ ఉండవు కదా, డస్ట్ రోడ్స్ ఉంటాయి, మట్టి రోడ్లు ఉంటాయి. సో ఆ మట్టి రోడ్లు జనాలంతా పరిగెడుతుంటే డస్ట్ అంతా క్లౌడ్ లాగా వచ్చేసింది అనమాట. ఏ గ్యాంగ్ ఆఫ్ చిల్డ్రన్. సో పిల్లలు, పెద్ద పిల్లలు అనమాట, అందరూ రైజ్డ్ స్టిక్స్ పట్టుకొని పరిగెడుతున్నారు. అండ్ క్లోజ్ ఆన్ దర్ హీల్స్ వేర్ ద డాగ్స్ గెట్ హిమ్. సో కర్రలు పట్టుకొని చూడండి, ఇక్కడ కనిపిస్తుందా, ఆల్ ద స్టిక్స్ పట్టుకొని పరిగెడుతూ గెట్ హిమ్, పట్టుకోండి అంటూ పరిగెడుతూ ఉన్నారు. కనిపిస్తోంది కదా, ఆల్ ద చిల్డ్రన్, గ్యాంగ్ ఆఫ్ ద చిల్డ్రన్, దే హ్యావ్ ద స్టిక్స్ ఆన్ దేర్ హ్యాండ్. దే ఆర్ రన్నింగ్ అండ్ దే ఆర్ షౌటింగ్ గెట్ హిమ్ అని. ఓకేనా. నెక్స్ట్, ద బియర్ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద క్రైస్. ఓకే, బట్ the wild barking of the dogs terrified him. He turned and ran blindly into the next lane, and the next, and then into another. But his efforts were in vain. Confused with error, he lost his way. సినన్న, ద బియర్ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద క్రైస్. వాళ్ళు ఏం అరుస్తున్నారో అర్థం కాల. బట్ హీ విడ్ బాకింగ్ ఆఫ్ ద డాగ్స్ టెరిఫైడ్ హిమ్. సో ఆ డాగ్స్ అరుస్తూ ఉన్నాయి కదా, దానికి బియర్ చాలా భయపడిపోయింది. టెరిఫైడ్ హిమ్. సో హీ టర్న్డ్ అండ్ ర్యాన్ బ్లైండ్లీ. గుడ్డుగా పరిగెడుతూ ఉందన్నమాట, బ్రతుకు జీవుడా అని చెప్పేసి పరిగెడుతూ ఉంది. హీ టర్న్ ర్యాన్ బ్లైండ్లీ ఇన్ టు ద నెక్స్ట్ లైన్ అండ్ ద నెక్స్ట్, దెన్ ఇంటూ అనదర్. ఒక లైన్లో నుంచి ఒక లైన్లోంచి ఒక ఎలాగోలాగా పరిగెట్టేస్తుంది అనమాట పాపం. బట్ హిస్ ఎఫర్ట్స్ వర్ ఇన్ వైన్. సో కన్ఫ్యూజ్డ్ విత్ టెర్రర్. భయంతో లైన్ తన వేని మర్చిపోయింది. హీ లాస్ట్ హిస్ వే. తన దారి మర్చిపోయిందనమాట. ఓకేనా. దెన్ నౌ హీ వాజ్ యాంగ్రీ. He rushed down a lane that led into a square. The animal did not know that the square led nowhere. The square was walled in all four sides. In the middle, if it was an old dry well, the bear got to the well in a few leaps and looked around. There was no place to hide. He was trapped. సో ఇలా పరిగెడుతూ ఉంది కదా, పరిగెడుతూ పాపం ఒక స్క్వేర్ షేప్లో ఉండేటువంటి ఒక వాళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చుట్టూ చూస్తే టోటల్ 4 sides క్లోజ్ చేసి ఉన్నాయి. దాని లోపల ఒక ఓల్డ్ డ్రై వెల్, పాడుపడిపోయినటువంటి ఒక వెల్ ఉందన్నమాట. సో ఆ వెల్ ఉంది, ఇంకా తను దాక్కోవడానికి
ప్లేస్ కూడా లేదు. అప్పుడు అర్థమైపోయింది, ఓహో నేను ట్రాప్ అయిపోయానని చెప్పి దానికి అర్థమైపోయింది అనమాట. ద ఎనిమల్ నౌ టర్న్డ్ అరౌండ్ ద ఫేస్ ద చిల్డ్రన్ అండ్ ద డాగ్స్. సో ఎనిమల్ తిరిగి చూసింది, చిల్డ్రన్స్ డాగ్స్ అందరు ఉన్నారు. ద చిల్డ్రన్ బిగాన్ టు త్రో ద స్టోన్స్ అట్ హిమ్ అండ్ హీ వాజ్ హిట్ ఫస్ట్ ఆన్ his shoulder, then on his back. The dogs dug their teeth into his hind legs. The bear shook himself free and hit them with a paw. They fell back and he swung around. సో భయపడిపోతుంది పాపం. ద ఎనిమల్ వాస్ టర్న్డ్ ఫేస్. చూసేసరికి ఈ పిల్లలు స్టోన్స్ తీసుకొని, చూడండి ఇక్కడ స్టోన్స్తో కొట్టేస్తూ ఉన్నారు. అలాగే డాగ్స్ పైకి వెళ్ళేస్తున్నాయి అనమాట, కరవడానికి అన్నట్టు. పాపం ఇదిగోండి స్టోన్స్ తీసుకొని కొట్టేస్తున్నారు. ఇంకా ఎలాగోలాగో వెళ్ళి నుంచి తప్పించుకుందాంలే అని చెప్పి ఆ బావిలోకి పడిపోయింది అనమాట. చూడండి ఇలా పాపం బావిలో పడిపోయింది. నెక్స్ట్, అండ్ విత్ వన్ మైటీ లీఫ్ he disappeared into a dark depth of the well. సో ఆ వెల్ చాలా డెప్త్గా ఉంది కదా, సో దానివల్ల ఏమైపోయింది, అసలు కనిపించకుండా పోయింది. బ్లాక్గా ఉంటుంది కదా కింద చూస్తే. సో మన బియర్ కూడా బ్లాక్గానే ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది అనమాట కనిపించకుండా. ద చిల్డ్రన్ బెంట్ ఓవర్ ద రిమ్ అండ్ త్రూ ద స్టోన్స్ అండ్ స్టిక్స్ ఇన్ టు ద వెల్. అప్పుడు కూడా మన పిల్లలు వదల్లా రిమ్ కిందకి వంగిచి స్టోన్స్ స్టిక్స్ అన్నీ వదిలేస్తున్నారు పాపం బావిలో. ద బియర్ యాంగ్రీ అండ్ టెరిఫైడ్. బియర్కి భలే కోపం వచ్చింది, ఓకేనా, టెరిఫైడ్ అండ్ భయపడిపోయింది కూడా పాపం. స్నార్లెడ్ ఫ్రమ్ బిలో. దిస్ వెంట్ ఆన్ ఫర్ సమ్ టైమ్. ఇలా కొంతసేపు జరిగిందనమాట. దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ the stones stopped falling and the shouts ceased. The wounded and frightened bear looked up. A single human face bent down from the top. It was the face of a girl. The bear did not know that, but he heard the girl's kind and gentle voice and felt that this was a friend. There was something in her voice that comforted him. He stopped snarling. That's better, the girl said. Poor bear, how tired you must be. Now sit down and wait. I will get you out of this. సో అప్పుడు ఏం జరిగింది నాన్న, చూడండి ఇక్కడ ఒక అమ్మాయిని ఆల్ ఆఫ్ ద సడన్ ఇవి పిల్లల అరుపులు, స్టోన్స్ వేయడం అన్నీ ఆగిపోయాయి, ఓకేనా. ఆగిపోయినప్పుడు ఏం జరిగిందని ఒకసారి ఇలా బియర్ పైకి చూసేసరికి వన్ గర్ల్ తొంగి చూస్తూ ఉంది. తొంగి చూసి ఏం చెప్తుందంటే ఒక కైండ్ అండ్ జెంటిల్ వాయిస్తో చెప్తూ ఉంది, ఓకేనా. ద గర్ల్ సెడ్, ద పూర్ బియర్, హౌ ట్రైడ్ యూ మస్ట్ బి. నువ్వెంత ట్రై చేసినా ఎక్కడి నుంచి పైకి రాలేవు, కానీ నేను నీకు హెల్ప్ చేస్తాను. నవ్ సిట్ డౌన్ అండ్ వెయిట్. నువ్వు కూర్చొని కాసేపు వెయిట్ చేయి. ఐ విల్ గెట్ యూ అవుట్ ఆఫ్ దిస్. నేను నిన్ను ఇక్కడ నుంచి బయటకు తీస్తాను, నువ్వేం భయపడద్దని చెప్పిందనమాట, ఓకేనా. ద నెక్స్ట్ పార్ట్ దిస్ నెక్స్ట్ పార్ట్ వీ విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ నాన్న, ఓకే.